హాయ్ అండి. నమస్తే. ఈరోజు ప్రీ నర్సరీ అండ్ నర్సరీ కిడ్స్‌కి ఎలా ఇంగ్లీష్ డైలీ ప్రాక్టీస్ చేయించాలో నేర్పిస్తాను. సో, ఫస్ట్‌గా ట్రాకింగ్ అండ్ రైటింగ్ ద ఏ లె ఏ లెటర్స్. ఏ టు జెడ్ లెటర్స్ అనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నట్టుగా డాట్స్ పెట్టి వాటి మీద రాయిస్తాం వల్ల రైటింగ్ నీట్‌గా వస్తుంది. సో, ఇలా ఒక లెటరే కాదండి, ఏ నుంచి జెడ్ వరకు ఇలాగే నేర్పించాలి. అలా వాళ్ళు రాస్తూ ఉండగా వాళ్ళకి కొంచెం ఐడెంటిఫై చేయడం అంటే గుర్తించడం, గుర్తుపట్టడం. ఏ లెటర్ ఏంటి అనేది గుర్తుపట్టడానికి ఇలా కొన్ని లెటర్స్ ఇచ్చి వాటిల్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా! అలా సర్కిల్ ఆల్ ఏస్ అంటే ఈ కింద ఇచ్చిన అన్ని లెటర్స్‌లో ఏ ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి సర్కిల్ చుట్టాలి. అలాగే మీరు ఏ ఒక్కటే కాదండి, ఏ నుంచి జెడ్ వరకు ఇలాగే ప్రతి లెటరు నేర్పించాలి. వాళ్ళు ఆ లెటర్ చూడగానే అది ఏ అని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. అలాగే రాయడం కూడా నేర్చుకోవాలి. చాలా సింపుల్ అండి. ఇలా డాట్స్ పెట్టి నేర్పించడం వల్ల లేదా కలర్ పెన్సిల్స్ ఇచ్చి నేను ఏ అనే లెటర్‌ని సర్కిల్ చేయమన్నాను కదా! మీరు అలా సర్కిల్ చేసేసి దానికి ఏ అనే లెటర్‌కి కలర్ వేయమని అలా కూడా మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలాగా పిల్లలకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండేలాగా నేర్పించండి. అలాగే ఇక్కడ నేను బి లెటర్ చూపిస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగానే సర్కిల్ ఆల్ బీస్ అంటే ఇక్కడ ఉన్న అన్ని లెటర్స్‌లో బి ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఆ లెటర్‌ని వాళ్ళు గుర్తుపట్టాలి. అలా మీరు ఏ నుంచి జెడ్ వరకు నేర్పించాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏ టు జెడ్ నెంబర్స్ నేర్చుకున్న తర్వాత ఇలా ఇంకొన్ని వర్క్షీట్స్ నేర్పించండి. మ్యాచ్ ద సేమ్ లెటర్స్. మ్యాచ్ ద సేమ్ లెటర్స్ అంటే ఇటువైపు ఏ ఏ లెటర్ ఉంది, ఇటువైపు కూడా ఏ ఎక్కడుందో వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని దగ్గరికి గీత గీయాలి. అంటే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అనమాట. సో, వాళ్ళు సేమ్ లెటర్స్‌ని ఐడెంటిఫై చేయగలగాలి. అలా మ్యాచ్ చేయడం. అలాగే ఇంకొకటి సర్కిల్ ద ఆడ్ వన్ అంటే 4 లెటర్స్ ఇస్తాము 1 లైన్‌లో. దానికి సేమ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 3 ఏస్ ఉన్నాయి. 1 లెటర్ మాత్రం బి ఉంది. సో, దాన్ని సర్కిల్ చుట్టాలి. అలాగే 3 ఓస్ ఉన్నాయి. ఎల్ సర్కిల్ చుట్టాలి. ఏ లెటర్ అయినా పర్లేదు. మీరు ఇలా రాసి వాళ్ళకిస్తే వాళ్ళు ఏది వేరే లెటర్ ఉందో దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేయగలగాలి. అలా నేర్పించాలి. సో, నెక్స్ట్ రైట్ ద ఆఫ్టర్ లెటర్స్ అంటే మనం ఇక్కడ ఏ అని ఇచ్చాం కదా! ఏ తర్వాత ఏమొస్తది? బి. సో, అది వాళ్ళు రాయగలగాలి. ఏ తర్వాత బి, పి తర్వాత క్యూ, హెచ్ తర్వాత ఐ, కే తర్వాత ఎల్, ఎస్ తర్వాత టీ, ఎల్ తర్వాత ఎం, క్యూ తర్వాత ఆర్, డి తర్వాత ఈ, ఎఫ్ తర్వాత జి, జే తర్వాత కే, ఎం తర్వాత ఎన్, ఆర్ అలాగే యూ తర్వాత వి, డబ్ల్యూ తర్వాత ఎక్స్, ఆర్ తర్వాత ఎస్. ఇలా అన్ని లెటర్స్ ఆఫ్టర్ లెటర్ ఏమొస్తుందో వాళ్ళు చెప్పగలగాలి, రాయగలగాలి. అలాగే నెక్స్ట్ బిఫోర్ లెటర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా! ఎల్ అని ఉంది. దానికన్నా ముందు ఏ లెటర్ వస్తుంది? బిఫోర్ అంటే ముందు ఏ లెటర్ వస్తుందో ఆ లెటర్‌ని రాయాలి. ఇక్కడ చూసారు కదా! ఎల్ అని ఉంటే కే, బి ఉంటే ఏ, కే ఉంటే జే, ఎం ఉంటే ఎల్, జే ఉంటే ఐ, ఎస్ ఉంటే ఆర్. అలా అనమాట. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అంటే మీరు ఏదైనా డ్రాయింగ్ ఏసి కానీ లేదా లైన్‌లో బాక్సెస్ కొట్టి కానీ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొన్ని లెటర్స్ రాయండి. ఆ మిస్ అయిన లెటర్స్ ఏ నుంచి ఇక్కడ నేను కొన్నే రాసాను. బట్ మీరు మాత్రం ఏ నుంచి జెడ్ వరకు రాసి మిస్సింగ్ లెటర్స్‌ని పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయించండి. అంతేనండి. మీకు కనుక నాకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.